అదే టైంలో శోభానాయుడు కూడా సత్యభామ క్యారెక్టర్లో పేరు పొందారు. శోభానాయుడు గారు అనగానే సత్యభామ అంటారు. ఏమైనా మీ మధ్య ఈర్ష లేదంటే పోటీతత్వం, జలసి లేదంటే ఏదైనా కావచ్చండి, అలా ఏదైనా ఉండేదండి? కాంపిటీషన్ ఉండేదా? శోభానాయుడు గారు అండి నిజంగా కూచిపూడికి ఒక శోభ. ఆవిడ ఏ పాత్ర వేసినా ఆ పాత్ర వాళ్ళేనేమో అన్నట్టుగా చేస్తుంది. మా మధ్య ఎప్పుడు కూడా ఒక స్నేహం తప్ప ఎప్పుడు కూడా అంటే ఎవరి కష్టం వాడదండి, ఎవరికున్న విద్య వాడది. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు మాకు లేవండి. మాకు ఎప్పుడు కూడా మంచి స్నేహ భావనే కొనసాగింది. అండ్ షీఈ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మీ. వాళ్ళ దురదృష్టం కొద్దీ ఆమెను పోగొట్టుకున్నాం, కానీ లేకపోతే కనీసం ఇంకో 10 ఏళ్ళు ఉండాల్సిన ఆవిడ. అవునండి. ఎందుకు అడిగానంటే శోభానాయుడికి మీకు మధ్య ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయని కొంతమంది అనుకుంటారండి. జనరల్గా ఒకే రంగంలో ఉన్నారు, ఒకే ప్లాట్ఫామ్ అండ్ క్రాఫ్ట్ కూచిపూడిలోనే ఉన్నారు కదండి. ఆవిడ వేరే అయితే అనుకోవచ్చు, ఇద్దరి మధ్య కొంత పోటీతత్వం, కొంత పడదు అనేది కూడా కొంత మీడియాలో అనుకునేవారండి అప్పట్లో. అందుకని అడిగాను ఆ ప్రశ్న. ఏమండి, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. కాబట్టి ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు లేవండి. కాకపోతే ఒకరు చేస్తే ఒకరు మెచ్చుకోవడం అన్నది ఆమె ప్రోగ్రామ్స్ అన్నీ నేను చూస్తాను, నా ప్రోగ్రామ్స్కి ఆమె వస్తుంది. అంటే మంచి ఎప్పుడు మాట్లాడుకునేవాడు, ఎవరికి ఏది నచ్చితే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాంటిది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడు కూడా అలాంటివి లేవండి. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. ఆమె ప్రతిభ ఆమెది, ఎవరి ప్రతిభ వాళ్ళదండి. ఆవిడలో కొన్ని అద్భుతమైనటువంటి యాంగిల్స్ ఉన్నాయి, అది ఎవరు చేయలేనటువంటివి, మంచి. కాకపోతే ఆవిడ నిజంగా పోవడం చాలా దురదృష్టం. అందులో ఆ కరోనా టైంలో పోవడం, కనీసం వెళ్ళి చూసే అవకాశం లేకుండా దాటుకోవడం అన్నది నిజంగా మాలాంటి కళాకారులకు అందరికీ పెద్ద దురదృష్టం.